వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాచులర్ కనెక్ట్స్. ఈ సిరీస్లో మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రాక్టికల్ అంటే కోడింగ్ పార్ట్ నేర్చుకుంటాం. అండ్ గోయింగ్ టు ద టాపిక్, మన ఫస్ట్ సి ప్రోగ్రామ్ వచ్చేసి హలో వరల్డ్. హౌ టు ప్రింట్ హలో వరల్డ్. హ్యాష్ ట్యాగ్ ఇన్క్లూడ్ htdio.h. హ్యాష్ ట్యాగ్ ఇన్క్లూడ్ అంటే ఇంక్లూడ్ ద ఫైల్స్, stdio అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెచ్ అంటే హెడర్. ఏదైనా మనం ఫైల్స్ని యూజ్ చేసుకోవడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం. ఫైల్స్ మీన్స్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఇన్ ద సి లాంగ్వేజ్. నెక్స్ట్ int main. దిస్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్. ఇందులో మనం మెయిన్ ప్రోగ్రామ్ రాస్తాం. నెక్స్ట్ స్టేట్మెంట్ printf. ఏదైనా మనం టెక్స్ట్ని డిస్ప్లే చేయాలంటే printf వాడతాం. డబుల్ కోట్స్ లోపల ఏదైతే టైప్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ప్రింట్ అవుతుంది. సెమీకోలన్. నెక్స్ట్ రిటర్న్ 0. ఏదైనా వాల్యూని రిటర్న్ చేయాలంటే మనం రిటర్న్ 0 వాడతాం. హ్యాష్ ట్యాగ్ ఇన్క్లూడ్ stdio.h అంటే హెడర్ పార్ట్. దిస్ ఈస్ మెయిన్ పార్ట్. కంపైల్ అండ్ రన్. సెకండ్ ప్రోగ్రామ్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్. సేమ్ హ్యాష్ ట్యాగ్ ఇన్క్లూడ్ stdio.h header section, int main section, int a అంటే ఏ అనేది వేరియబుల్ అంటే కంటైనర్. ఏదైనా వాల్యూని మనం స్టోర్ చేసుకోవడానికి ఏ వాడతాం. అంటే ఏ అనేది ఇంట్ టైప్, దట్ ఈస్ ఇంటీజర్. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10. 10 వచ్చేసి ఏలో స్టోర్ అవుతుంది, విచ్ ఈజ్ అన్ ఇంటీజర్ టైప్. నెక్స్ట్ printf స్టేట్మెంట్. The value of a is 10. అంటే మనం 10 డైరెక్ట్గా ఇవ్వకుండా ఏని కాల్ చేస్తాం. మనం ప్రింట్ చేయాలంటే %d యూజ్ చేస్తాం. %d ఇండికేట్స్ ద ఇంటీజర్ టైప్. రిటర్న్ 0. నెక్స్ట్ రన్ ద కోడ్. ఇక్కడ చూస్తే ద వాల్యూ ఆఫ్ ఏ 10. ఏదైనా కోడ్ని రన్ చేయాలంటే కంపైలర్ యూజ్ చేయాలి. go to the browser, online compilers. ఇవన్నీ కంపైలర్స్. go with gdb ఆన్లైన్ కంపైలర్. ఇది ఇక్కడ కోడ్ రాయాలి అండ్ ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. మీ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. సి లాంగ్వేజ్, పైథాన్, జావా అని చాలా ఉన్నాయి. ఇక్కడ రన్ చేయాలి.